పత్తి తీతలకొస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని వరంగల్ ఎనుమాముల మార్కెట్ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,14,904 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా 4,11,923 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 60 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేశారు. రైతులు నిబంధనలకు అనుగుణంగా పత్తిని తీసుకురావాలని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు 7,500 చిల్లర ఉంటే ఇప్పుడు మనం 8,120 రూపాయల వరకు కూడా తీసుకొచ్చి ఈరోజు గిట్టుబాటు ధర ఇచ్చి అమ్ముతున్నాము. అంటే దాదాపు 500 రూపాయలు పోయినసారి కంటే కూడా ఈసారి గిట్టుబాటు ధర మరి ఇవ్వడం జరుగుతుంది. గతంలో సీసీఐకి కానీ మరి మామూలుగా గవర్నమెంట్ వాళ్ళకి అమ్మాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ లాస్ట్ టైము మన తడిచిన వడ్లు ఉన్నా కూడా లాస్ట్ వరకు కూడా ప్రభుత్వం కొనిపించింది. ఎందుకంటే నష్టమైన మనం భరిద్దాం, కష్టమైన మనం భరిద్దాం, కానీ రైతు కష్టపడొద్దు, రైతు బాధపడొద్దు అని మరి ఏ ఒక్క వడ్ల గింజను కూడా పోయినసారి రిజెక్ట్ చేయలేదు. అదే పద్ధతిలో ఈ పత్తి కొనుగోలు కూడా సీసీఐ వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఎక్కడ రైతుకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి పత్తి ఏదైతే కిలో పత్తి కూడా మిగలకుండా మొత్తం కొనేటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం వారికి అప్పచెప్పింది. నాణ్యత విషయంలో కూడా వాళ్ళు చెప్పారు ఎంతవరకు తేమ ఉండొచ్చు, ఎంతవరకు ఎండబెట్టాలి, ఆ తేమతో వస్తే మేము ఫుల్ అమౌంట్ పే చేస్తాం అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పారు. ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది, కపాస్ కిసాన్ యాప్. ఆ యాప్లో వాళ్ళు ఫోన్ ద్వారా స్కాన్ చేసుకొని లేకపోతే ఏ విధంగా ఉందో అక్కడ ప్లే స్టోర్ నుండి కపాస్ యాప్ను మరి డౌన్లోడ్ చేసుకొని పత్తిని సమీప జిన్నింగ్ మిల్లు నందు అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవడం. మీరు ఎట్లా అంటే స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ ప్రకారం ఏ టైంకి మీకు టైం ఇస్తారో ఆ టైంకే మీరు పోయి మీరు డైరెక్ట్గా అమ్ముకోవచ్చు.